ఒక బ్లౌజ్ ఇలా ఇస్తే దీన్ని ఏమని చెప్పుకుంటామంటే డిజైన్ ఏదైనా అవనియండి, మనం ఫస్ట్ చూడాల్సింది ఓపెన్ ఎక్కడుంది అని. సో ఈ బ్లౌజ్ని ఏమని చెప్పాలి? ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అని చెప్పాలి. ఫ్రంట్లో ఓపెన్ ఉంటే బ్యాక్లో సెంటర్ ఏముంటుంది? ఆన్ ఫోల్డ్, రైట్? అలానే బ్యాక్లో ఓపెన్ ఉంటే ఫ్రంట్లో ఆన్ ఫోల్డ్ ఉంటుంది. ఫ్రంట్ ఒక్కదాన్నే చెప్పాలి అంటే ఫ్రంట్ ఓపెన్ అయితే ఫ్రంట్ ఓపెన్ ఫ్రంట్. బ్యాక్ అని చెప్పేటప్పుడు డ్రా చేసేటప్పుడు ఫ్రంట్ ఓపెన్ బ్యాక్ అని చెప్తాం. ఫ్రంట్ ఓపెన్, ఫ్రంట్ సైడ్ ఓపెన్ ఉంది, సో బ్యాక్ ఇది ఫ్రంట్ ఓపెన్కి సంబంధించిన బ్యాక్. మనం కటింగ్ చేసేటప్పుడే ఈ సెంటర్ బాడీస్ని ఆన్ ఫోల్డ్లో పెట్టాలా లేకపోతే సెల్వేజ్ సైడ్ పెట్టాలా అని మనకి తెలుస్తుంది. మీరు డ్రా చేసేటప్పుడు ఎప్పుడు ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు స్టార్టింగ్ కాబట్టి, ఓకేనా? అలాగే బ్యాక్ ఓపెన్ ఉండేటప్పుడు బ్యాక్ని వచ్చి బ్యాక్ ఓపెన్ బ్యాక్ అని చెప్పాలి, ఫ్రంట్ని బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ అని చెప్పాలి. ఇలా మనం ఎప్పుడైతే ప్రిపేర్ చేస్తామో కటింగ్ చేసేటప్పుడు సీమ్ ఎలవెన్స్ పెట్టి కటింగ్ చేయాలా లేదా ఆన్ ఫోల్డ్లో పెట్టి కటింగ్ చేయాలా అని మనకి తెలుస్తుంది. ఎక్కువ ఫ్రంట్ అండ్ బ్యాక్లో ఈ కన్ఫ్యూజన్ స్టార్టింగ్లో అందరికీ ఉంటుంది, ఓకేనా? అలాగే స్లీవ్ ఆల్వేస్ ఆన్ ఫోల్డ్ సెంటర్ బాడీస్కి వచ్చేటప్పటికి.